పేదలకు పంచేందుకు భూమి లేదు, మంచి విద్య అందిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. భారత తొలి ప్రధాని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు విద్యకే తొలి ప్రాధాన్యత ఇచ్చారని, తమ ప్రభుత్వం కూడా వాటికే ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, చిట్టబోయినపల్లి ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటికీ జీవనాధారం అయ్యాయి. గతంలో భూస్వాములు, దొరల వద్ద లక్షలాది ఎకరాలు ఉండేదని, భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చి మిగులు భూములను కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పేదలకు పంచేందుకు ప్రభుత్వ వద్ద భూమి లేదని, ఇప్పుడు చేయగలిగింది మంచి విద్య అందించడమే అన్నారు. విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. నిబద్ధత లేని చదువు పట్ల ప్రయోజనం ఉండదని, ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని సూచించారు. 25 ఏళ్ళు కష్టపడి చదివితే 75 ఏళ్ళ వరకు గౌరవంగా జీవించవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నామోదర్ నరసింహ, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు ఉన్నారు. సో మొత్తంగా ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వం దగ్గర భూములు అయితే లేవు పేదలకి పంచి చేయడానికి, అందువల్ల విద్య అయితే ఉంది కాబట్టి ఫ్రీ విద్యను అయితే అందించి సో ఆ విధంగా అభివృద్ధి చెందే విధంగా అయితే చేస్తామని చెప్పేసి నేనైతే చెప్పారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్.